ఈ అమ్మాయి మిస్ అయితే ఏజెంట్ ఇంటికొచ్చి గొడవ చేస్తాడని భయపడుతున్నావా మామా? ఈ వీడియో మొత్తం చూడు, భయం పోతుంది. లాస్ట్ పాయింట్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ రోజుల్లో ఈ అమ్మాయి లేని వాళ్ళు దాదాపు ఎవ్వరూ ఉండరు. మన బ్యాంకులో డబ్బులున్నప్పుడు ఫోన్ వస్తుంది, సార్ ప్రీ అప్రూవ్డ్ లోన్ సార్, ఇన్స్టంట్ అప్రూవల్, 0 ప్రాసెసింగ్ ఫీ. అప్పుడు ఎంత సాఫ్ట్గా మాట్లాడతారో గమనించావా? కానీ ఈ అమ్మాయి ఒకటి మిస్ అయితే మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి టోన్ మారిపోతుంది. రోజుకి 10 కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, పే ఇమీడియట్లీ, లీగల్ యాక్షన్, ఫీల్డ్ విజిట్, బూతులు, బెదిరింపులు. నిజమే, ఈ అమ్మాయి మిస్ అయింది. కానీ అదేమీ నేరం కాదు మామ. భయపడ్డం మానేసి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చట్టంలో ఉన్న అవకాశాలు తెలుసు మామ. ఫస్ట్ పాయింట్, బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ రాత్రి 7 తర్వాత కాల్ చేయకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు, బెదిరించకూడదు, ఇంటికొచ్చి సీన్ చేయకూడదు. ఇలా చేస్తే అది హరాస్మెంట్ కిందకొస్తుంది. ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఇది తప్పు మామా. ఎవరైనా రికవరీ ఏజెంట్ ఇలా చేస్తే ఆ బ్యాంక్ పై బ్యాంకింగ్ అంబుడ్స్మన్ వద్ద కంప్లైంట్ చేయవచ్చు. ఇంకా ఇంటికొచ్చి గొడవ చేస్తే ఐపీసీ సెక్షన్ 506 క్రైమ్ ఇంటిమిడేషన్, ఇంకా 509 ఇన్సల్ట్ టు మోడెస్టీ ప్రకారం ఏజెంట్ మీద, బ్యాంక్ ఆఫీసర్ మీద కూడా కేసు పెట్టొచ్చు మామా. ఎందుకంటే బ్యాంక్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నిన్ను వేధించకూడదు. ఇంకా రైట్ టు ప్రైవసీ ప్రకారం మీ ఆర్థిక వ్యవహారాలు, నీ అప్పులే కానీ, నీ ఆర్థిక లావాదేవీలే కానీ పబ్లిక్గా చెప్పి నిన్ను అవమానించకూడదు. ఒకవేళ నువ్వు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తే బ్యాంక్ నీకు క్షమాపణ చెప్పి పెనాల్టీ కూడా పే చేయాల్సి వస్తుంది, నిన్ను మానసిక బాధకు గురిచేసినందుకు. మరి ఈ ఎంఐ లేదా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోవడం మన తప్పే కదా అని అనుకుంటున్నావా మామా? నిజమే, కానీ బ్యాంకులు ఇచ్చేటప్పుడు ఎంత మర్యాదగా ఇచ్చాయో తీసుకునేటప్పుడు కూడా అంతే మర్యాదగా తీసుకోవాలి మామ. అది ఆర్బీఐ రూల్స్. సరే, ఈ అమ్మాయి 1 సంవత్సరం కట్టలేం, అప్పుడేం చేయాలి? కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేసి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి మామ. అప్పుడు సంవత్సరం వరకు ఒక్క ఏజెంట్ కూడా మన గడప తొక్కడు. మనల్ని మనం కాపాడుకోవడానికి చట్టం ఇన్ని అవకాశాలు కల్పిస్తుంటే చాలామంది అప్పులు ఎక్కువయ్యాయని అవి తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు మామ. ఇప్పటికైనా తెలుసుకో మామ. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఇది పబ్లిక్ ప్రాబ్లం కాబట్టి షేర్ చేయి మామా. ఎంతమంది ఈ ఎంఐ వల్ల, క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇబ్బంది పడ్డారో కామెంట్ చేయండి మామా.